టాప్ న్యూస్ నేను కవిత నేను అనుశ్రీ. రంగారెడ్డి జిల్లా మీర్జాగూడ బస్సు ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఉదయాన్నే ఉద్యోగులు, చదువులు, ఇతర పనుల నిమిత్తం బస్సు ఎక్కిన వారికి అదే చివరి ప్రయాణం అయ్యింది. ఏం జరిగిందో తెలిసే లోపే అనేక మంది ప్రాణాలను కోల్పోయారు. బస్సు ప్రమాద ఘటనలో ఇప్పటి వరకు 19 మంది మృత్యువాత పడ్డారు. 26 మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు. ప్రమాద సమయంలో ప్రయాణికుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం హృదయ విదారకంగా మారింది. మృతదేహాలకు పోస్ట్ మార్టం పూర్తయింది. కుటుంబ సభ్యులకు డెడ్ బాడీలను అందించారు. చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనపై తెలంగాణ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. కంకరలో కూరుకుపోయిన వారిని స్థానికులు బయటకు తీశారు. జేసీబీ సహాయంతో టిప్పర్ను తొలగించారు. కంకరలో కూరుకుపోయి అస్వస్థతకు గురైన ఒక మహిళకు సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడారు. ప్రమాదంలో గాయపడ్డ ప్రయాణికులను స్థానికులు రక్షించి ఆసుపత్రికి తరలించారు. ప్రాతిపదికన నడుస్తున్న ఆర్టీసీ బస్సు ఉదయం 4:56 తాండూరు డిపో నుంచి బయలుదేరింది. 72 మంది ప్రయాణికులతో హైదరాబాద్కు వస్తుండగా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంతో బస్సు డ్రైవర్ దస్తగిరి బాబా మృతి చెందగా మహిళా కండక్టర్ రాధ తీవ్రంగా గాయపడ్డారు. బస్సులో ఎక్కువగా విద్యార్థులు, ఉద్యోగులు ఉన్నారు. ఆదివారం సెలవు కావడంతో ఇళ్లకు వెళ్లి తిరిగి నగరానికి వస్తుండగా ఈ ఘటన జరిగింది. మీర్జాగూడ రోడ్డు ప్రమాదంలో గాయపడిన బస్ కండక్టర్ రాధ పట్న మహేందర్ రెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కండక్టర్ తలకు గాయాలయ్యాయి. మేము పొద్దునైతే తాండూరు నుంచి 4:50కి వెళ్ళాము. 4:50కి వెళ్ళిన తర్వాత మేము ఇక్కడ చిట్టంపల్లి దగ్గర ఒక ఆమె ఎక్కింది, మహిళా టికెట్. ఆమె తీసుకొని లోపలికి వెళ్ళానన్న. లోపలికి వెళ్ళిన తర్వాత మంది అయితే ఉన్నారు, ప్యాసింజర్లు ఉన్నారు. ఇట్లా కొంచెం ముందరికి ఇట్లా చిట్టంపల్లి దాటిన కొద్ది దూరంలో డ్రైవర్ స్పీడ్ లో లేడు సార్. తాండూరు నుంచి అయినా అదే స్లోలో ఉన్నాడు, అక్కడ కూడా అక్కడనే స్లోనే ఉన్నాడు. ఆ టిప్పరే ఎదురుగా వచ్చి కొట్టింది. కాకపోతే ఈయన ఇంకా ఏదన్నా కాపాడే విధానంతో కొంచెం కిందికి దిగిండు, లెఫ్టే దిగిండు డ్రైవర్. ఆయననే పైకి వచ్చేసిండు అంతే. సడన్ గా యాక్సిడెంట్ అయింది సార్. మీర్జాగూడ బస్సు ప్రమాద ఘటన ఓ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. ఒకే కుటుంబానికి చెందిన 3 అక్కా చెల్లెళ్లు ఈ దుర్ఘటనలో మృతి చెందారు. ఉదయం 3 అక్కా చెల్లెళ్లను తండ్రి స్వయంగా బస్టాప్లో దింపి వెళ్లాడు. తండ్రికి చిరునవ్వుతో బాయ్ చెప్పిన వారికి అది ఆఖరు ప్రయాణం అని తెలియదు. ఎంతో సంతోషంగా బస్సు ఎక్కి ప్రయాణం సాగించారు. కానీ అంతలోనే బస్సు ఘోర ప్రమాదానికి గురయింది. ఈ ప్రమాదంలో 3 అక్కా చెల్లెళ్లు స్పాట్లో మృతి చెందారు. విషయం తెలిసిన వెంటనే తల్లిదండ్రులు అక్కడికి చేరుకొని తమ బిడ్డల కోసం ఆరా తీయగా వారు చనిపోయినట్లుగా తెలియటంతో గుండె లవిసేలా రోధించారు. మృతులు సాయిప్రియ, తనుష, నందినిగా గుర్తించారు. ఈ 3 కూడా హైదరాబాద్లో ఓ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చేస్తున్నారు. గత నెలలోనే పెద్ద కుమార్తె వివాహాన్ని జరిపించారు. ఎంతో సంతోషంగా ఉన్న సమయంలో మిగిలిన 3 బిడ్డలు ఇలా రోడ్డు ప్రమాదంలో మృతి చెందటంతో తండ్రి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. అమ్మాయి సార్, 3 అమ్మాయిలు సార్. మేము అమ్మాయి సార్. మొన్న 17 తారీఖు సార్, 10 తారీఖు వద్దని చెప్పిన సార్, వాళ్ళు రావద్దని చెప్పిన వచ్చారు సార్. ఎందుకు వచ్చి రావద్దని చెప్పాను సార్. మామె చెప్పకుండా పిలిపించారు సార్. ఇడికి మొన్న పెళ్లి అయింది, వేరే పని మా బిడ్డ పెళ్లి అయిపోయినాక రావద్దని చెప్తే కూడా మా మిస్సెస్ పిలిపించింది సార్ 3ని. ఇక మా అమ్మాయిలు ఇటు ఉంటారు సార్. ఫోటో చూపిస్తా సార్. ల్యాప్టాప్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర, అన్ని 3 ల్యాప్టాప్లు ఉన్నాయి సార్. లేదు ఒక అమ్మాయి బీటెక్ సెకండ్ అమ్మాయి, 3 అమ్మాయి డిగ్రీ ఫైనల్ ఇయర్ ఇప్పుడు అయిపోతుంది ఇప్పుడు సార్. అయితే రవాణా శాఖ అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఇటీవల రాష్ట్రంలో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రమాదాలు జరగకుండా రవాణా శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వాహనాల స్పీడ్ లాక్ ఎంతవరకు అమలవుతున్నాయో చూడాలన్నారు. అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. టిప్పర్ లారీలు ఇసుక, డస్ట్ తీసుకెళ్లేటప్పుడు టార్పులిన్ కప్పుకొని తీసుకోవాలని ఆదేశించారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాజస్థాన్ రాజధాని జైపూర్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. డంపర్ ట్రక్ బీభత్సం సృష్టించిన ఘటనలో 19 మంది చనిపోయారు. మరో 50 మందికి పైగా గాయపడ్డారు. మధ్య మత్తులో ఉన్న ట్రక్ డ్రైవర్ రహదారిపై మరణ మృదంగాన్ని మోగించాడు. పూర్తిగా అదుపు తప్పి కార్లు, ద్విచక్ర వాహనాలపైకి దూసుకు వెళ్లాడు. 17 వాహనాలను ఢీకొట్టుకుంటూ వెళ్లిపోయి పల్టీ కొట్టింది ఈ డంపర్ ట్రక్. లోహమండి ప్రాంతంలో జరిగిన ఘటనలో మృతుల సంఖ్య 19కి చేరగా ఈ సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని పోలీసులు చెబుతున్నారు.
బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ కారు ఢీకొని 4 మృతి చెందారు. మరో 2కి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులంతా ఎమ్మెల్యే నరేంద్రవర్మ బంధువులుగా తెలుస్తోంది. అనకాపల్లి జిల్లా యలమంచలి మండలంలో నేషనల్ హైవే మీద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో టాటా మ్యాజిక్ వాహనం ఢీకొట్టుకోవడంతో 2 దుర్మరణం చెందారు. మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో 6 పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పారు. గాయపడ్డ వారిని ప్రాథమిక చికిత్స కోసం యలమంచలి ఆసుపత్రికి తరలించారు. తర్వాత వారిలో 8 మందిని అనకాపల్లి జిల్లా ఆసుపత్రికి, విశాఖ కేజీహెచ్కి తరలించారు. మరణించిన వారిద్దరూ ఆసుపత్రికి తీసుకువెళ్లే సమయంలోనే ప్రాణాలను కోల్పోయారు. మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. జోగి రమేష్ భార్య శకుంతలమ్మ, కుమారులపై కేసు నమోదు చేశారు. జోగి రమేష్ అరెస్టు సమయంలో వైద్య పరీక్షలకు వచ్చినప్పుడు జీజీహెచ్లో దౌర్జన్యం చేసి అద్దాలు పగలగొట్టినట్లు మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు డ్యూటీ కానిస్టేబుల్ శ్రీనివాసరావు. గుణదల పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు శ్రీనివాసరావు ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు మాచవరం పోలీసులు. A1గా జోగి రమేష్ భార్య శకుంతలమ్మ, A2గా జోగి రమేష్ పెద్ద కుమారుడు రాజు, A3గా జోగి రమేష్ చిన్న కుమారుడు రోహిత్లపై కేసు నమోదు చేశారు. కూటమి ప్రభుత్వం నేర స్వభావంతో పనిచేస్తోందన్నారు వైఎస్ఆర్సీపీ స్టేట్ రీజనల్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. తప్పు చేసిన వారిని కాపాడేలా ప్రభుత్వం ఉందన్నారు. జోగి రమేష్ మీద అక్రమ కేసు పెట్టి అరెస్టు చేశారన్నారు. వారే తప్పు చేసి ఎదుటి వారిపై కేసులు పెట్టడం ఇప్పుడే చూస్తున్నామన్నారు. రాష్ట్రంలో పొలిటికల్ గవర్నెన్స్ ఫలితంగా దుష్పరిణామాలు పెరిగాయన్నారు. జోగి రమేష్ మీద పెట్టిన కేసు నిలవదన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. అందరికీ తెలిసిన వ్యక్తి, సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, సొంతంగా ఎదిగిన బలమైన నాయకుడిగా గొంతు వినిపించగలిగిన నాయకుడు. అలాంటి జోగి రమేష్ మీద ఈరోజు ఈ కేసు తీసుకొచ్చి ఆయన అరెస్ట్ చేశారు. టీడీపీ ఇన్ఛార్జి కంటెస్టెంట్ 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున కంటెస్టెంట్ గా చేసిన జయచంద్రారెడ్డి అనే వ్యక్తికి సంబంధించింది బయటపడింది. మరి ఈ స్థితిలో నువ్వు వచ్చి 2 ఏళ్ల అధికారంలోకి వచ్చి 2 years అయినాక ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడు ఈ మొత్తాన్ని కంట్రోల్ చేస్తున్నాడని నిన్న అరెస్ట్ చేశారు జోగి రమేష్. జోగి రమేష్ అరెస్టు చూస్తే రాష్ట్రంలో ఎవరికీ రక్షణ లేకుండా పోయిందనేది అర్థమవుతుందన్నారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి. సభ్య సమాజం సిగ్గుపడేలా సిట్ అధికారులు ఉన్నారన్నారు. లిక్కర్ స్కామ్ కు పాల్పడిన జనార్దన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా జోగి రమేష్ ను అరెస్ట్ చేయడం దారుణమన్నారు. ఈ యొక్క లిక్కర్ స్కామ్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో, ఇబ్రహీంపట్నంలో జరుగుతున్నటువంటి ఆ సారా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ మీద స్వయంగా జోగి రమేష్ పోయి అవన్నీ ఎక్స్పోజ్ చేసేటువంటి కార్యక్రమం చేస్తే ఈరోజు ఆయనకే ఈ అక్రమ మద్యంలో సంబంధం ఉంది అనే రకంగా పోలీసులు చేసినటువంటి ఈ యొక్క ప్రచారం కానీ నిన్న చేసినటువంటి అరెస్టులు చూస్తే సభ్య సమాజం నిజంగా పడే పరిస్థితుల్లో ఈ యొక్క సిట్ అధికారులు ఉన్నారు. ముఖ్యంగా జోగి రమేష్ ను 10 రోజులకు కస్టడీ కోరుతూ ఎక్సైజ్ శాఖ అధికారులు పిటిషన్ వేశారు. జోగి రమేష్ తో పాటు జోగి రామును కూడా కస్టడీకి కోరారు అధికారులు. కౌంటర్ వేయాలని ఆదేశిస్తూ రేపటికి వాయిదా వేసింది కోర్టు. ఇదే కేసులో నిందితులు అద్దెపల్లి బ్రదర్స్ ను 2వసారి కస్టడీకి కోరారు ఎక్సైజ్ అధికారులు. ఈ పిటిషన్ ను ఈ నెల 6వ తేదీకి వాయిదా వేసింది కోర్టు. అద్దెపల్లి బ్రదర్స్ ను 7 రోజుల పాటు విచారించారు ఎక్సైజ్ అధికారులు. రేపు కృష్ణా జిల్లాలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటించనున్నారు. మోంథా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తారు. పెనమలూరు, పామర్రు, పెడన, మచిలీపట్నం నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు వైఎస్ జగన్. తుఫాను కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించి పంటలు నష్టపోయిన రైతులను పరామర్శించనున్నారు వైఎస్ జగన్. బీఆర్ఎస్ హయాంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ను నిర్లక్ష్యంగా వదిలేశారని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. 10 సంవత్సరాలు సీఎంగా ఉన్న కేసీఆర్ కనీసం ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్టును పట్టించుకోలేదని విమర్శించారు. 10 కిలోమీటర్లు కూడా పని పూర్తి చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పూర్తయి ఉంటే నల్లగొండ ఫ్లోరైడ్ సమస్యతో పాటు సాగునీరు, తాగునీరు సమస్య తీరేదన్నారు ఆయన. 3 కిలోమీటర్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసి గాలికి వదిలేసింది. వాస్తవంగా ఉమ్మడి 10 సంవత్సరాలలో 2004-05లో మొదలుపెట్టిన ప్రాజెక్టు 2014 వరకు దాదాపుగా 25-30 కిలోమీటర్ల మధ్యలో టన్నెల్ను పూర్తి చేస్తే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చంద్రశేఖరరావు గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కనీసం 10 కిలోమీటర్ల టన్నెల్ను కూడా పూర్తి చేయలేకపోయిండు.
ఆనాడు నిజంగానే చంద్రశేఖరరావు గారు బీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసి ఉంటే సంవత్సరానికి 1 కిలోమీటర్ కూడా ఈ టన్నెల్ పూర్తి చేసి ఉంటే ఎప్పుడో ఈ ప్రాజెక్టే పూర్తి అయిపోయి నల్గొండ జిల్లాకు ఫ్లోరైడే కాకుండా సాగునీరు తాగునీరు అన్ని సమస్యలు పరిష్కారం అయి ఉండేవి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అనంతపురం జిల్లా తాడిపత్రిలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు వైఎస్ఆర్సీపీ నేతలు. అయితే జేసీ వర్గీయులు టీడీపీ కౌన్సిలర్ మల్లికార్జున కార్యక్రమాలను అడ్డుకున్నారు. వైఎస్ఆర్సీపీ నేతలపై రాళ్లతో దాడులకు తెగబడ్డారు టీడీపీ నేతలు. దాడులు చేస్తున్నా ప్రేక్షక పాత్ర వహించారు పోలీసులు. విశాఖ జగదాంబ సెంటర్లో హీరో కృష్ణ కాంస్య విగ్రహాన్ని ఆయన అభిమానులు ఏర్పాటు చేశారు. అయితే జనసేన జెండా ఉండే ప్రాంతంలో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహం ఎలా పెడతారంటూ జనసేన నేతలు జిల్లా కలెక్టర్ జీవీఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. కృష్ణ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది కూడా జనసేనలోని ఆయన అభిమానులే. కృష్ణ అభిమానులు విగ్రహం ఏర్పాటు చేస్తే మరో వర్గం వారు అధికారులపై ఒత్తిడి తెచ్చి విగ్రహాన్ని తొలగింపచేశారు. విగ్రహం ఏర్పాటు చేసిన వారం రోజుల్లోనే తొలగించే పరిస్థితి వచ్చింది. ఈ పరిణామాన్ని చూసిన హీరో కృష్ణ అభిమానుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. జనసేనలో 2 వర్గాల మధ్య ఉన్న విభేదాలతో దివంగత హీరో కృష్ణను అవమానిస్తారా అంటూ ఆయన అభిమానులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధులు శ్యామల, వెంకటరెడ్డి, తాడిపత్రి రాయలసీమ యునైటెడ్ ఫోర్స్ రాష్ట్ర అధ్యక్షుడు తిప్పిరెడ్డి నాగార్జునరెడ్డి. కర్నూలు బస్సు ప్రమాదంపై అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా కూటమి సర్కార్ పోలీసులతో నోటీసులు ఇప్పించడం ఏంటని నేతలు నిలదీశారు. ఆన్సర్స్ ఉంటే అన్ని క్వశ్చన్సే కదా, మీరు ఆన్సర్స్ చెప్పండి, వాటికి మీ స్పోక్స్ పర్సన్స్ ద్వారానో లేకపోతే మీ నాయకుల ద్వారానో ఆన్సర్స్ చెప్పించండి. అంతేగాని మీరు కేసులు పెడితే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే కేసులు పెడితే మళ్ళీ క్వశ్చన్ చేయడం ఆపేస్తాం అనుకుంటున్నారా? అలాంటి ఒక భ్రమలో ఉంటే మాత్రం ప్లీజ్ బయటికి రండి. మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా, ఎన్నిసార్లు మమ్మల్ని అటు ఇటు విచారణలకంటూ తిప్పినా, చివరికి తప్పుడు సాక్ష్యాలతో మీరు ఎంత దూరం వెళ్ళినా కూడా మా పోరాటం అయితే ఆగదు. బస్సు ప్రమాదం జరిగితే ఇప్పటివరకు బస్సు ఓనర్ అరెస్ట్ చేయాల, ఓనర్ పేరేందో తెలియదు అంటున్నారు. ఎంత దారుణమైనటువంటి ఎఫ్ఐఆర్ కట్టారంటే ఫస్ట్ A1 వి కావేరీ ట్రావెల్స్ డ్రైవర్ అంట, A2 వి కావేరీ ట్రావెల్స్ ఓనర్ అంట. ఏ 4 పేర్లు లేవా? అంత దారుణంగా ఉంది ఈరోజు రాష్ట్ర వ్యవస్థ. 24వ తారీఖు ఉదయం బస్సు ప్రమాదం జరిగింది, ఈరోజు 3వ తారీఖు, నెల కూడా మారిపోయింది, అయినా ఇప్పటివరకు ఓనర్ని అరెస్ట్ చేయాల. బెల్ట్ షాపులు ఉన్నాయని చెప్పి విత్ ప్రూఫ్లు చూపిస్తూ ఉన్నారు. లక్ష్మీపురంలో ఉన్నటువంటి 4 బెల్ట్ షాపుల్లో ఒక బెల్ట్ షాపులో కొన్నాడనేది వాస్తవం. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ చేపట్టి కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గుంటూరు 24వ డివిజన్ ఏటీ అగ్రహారంలో జరిగిన కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం కార్యక్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు. ఉన్నటువంటి మెడికల్ కళాశాలలు, వైద్య కళాశాలలు ప్రైవేట్ పరం కాకుండా ప్రభుత్వమే నిర్వహించాలి పూర్వంలాగా అనేది మా డిమాండ్. దాని మీద కోటి సంతకాలు సేకరణ చేసి గవర్నర్కు తీసుకువెళ్లి సమర్పించడం ద్వారా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రైవేట్ రంగానికి వెళ్లకోకుండా వైద్య కళాశాలను ప్రభుత్వ రంగంలోనూ నిర్వహించి పేద ప్రజానీకానికి, పేద విద్యార్థులకి ఉపయోగపడే విధంగా చేయాలని మేము ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తున్నాం. ఆ ప్రజా ఉద్యమంలో భాగమే ఈ కోటి సంతకాల సేకరణ. ఎమ్మెల్యేలు అరకెపూడి గాంధీ, మాధవరం కృష్ణారావు మధ్య మాటల యుద్ధం నెలకొంది. ఎమ్మెల్యే కృష్ణారావు అక్రమాలు అన్ని ఫ్లాష్ న్యూస్లా బయటపెడతానన్నారు అరకెపూడి గాంధీ. అయితే తాను సిద్ధమని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రతి సవాల్ విసిరారు. చదువుకున్న సన్యాసి న్యాయవాదిగా ఉండి కూడా 300 ఎకరాలు గాంధీ కబ్జా చేశాడు అని చెప్పి మాట్లాడాడు. మరి 30 ఎకరాలు ఏంది, 300 ఎకరాలు ఏంటి, నీ అధినేత 11 ఎకరాలు అంటే ఏమిటి అనేది, ఆ వేరియేషన్ ఏమిటి, మీ మాటలకి పొంతన ఏమిటి అనేది మీరే చూసుకోండి. నీ చరిత్ర ఏంటి, నా చరిత్ర ఏంటి అనేది ఇప్పటికే 12 సంవత్సరాలు ప్రజలు చూశారు. డబ్బాలమ్మట వసూలు చేసుకెళ్ళేవాళ్ళు, ల్యాండ్లు కబ్జాలు చేసేవాళ్ళు, ప్రజల్ని మోసం చేసేవాళ్ళు, అటువంటి వాళ్ళ మాటలు విని ఇక్కడికి వచ్చి కార్యక్రమాలు చేయటం అనేది మంచిది కాదు. ఏ డాక్యుమెంట్స్ కావాల్సిన ఇస్తా, నా దగ్గర ఇంకా చాలా ఫ్లాష్ న్యూస్లు వస్తాయి. సర్వే నెంబర్ 90, 20 ఎకరాలు, ఇవాళ 100 కోట్లు పోతుంది ఎకరం. నీ ఇంటి పక్కనే ఉంది కదా,
కుక్కుడిపల్లి అంతా నాదే ఉంటావు కదా, కానీ ఎంక్వైరీ కానీ ప్రతి దానికి నేను సిద్ధం. సిబిసిఐకి ఇస్తావా, సిబిసిఐకి ఇస్తావా, ఎన్డీఏకి ఇద్దామా, ఎన్ఐకి ఇద్దామా, లేకపోతే సిట్టింగ్ జడ్జితో, హైకోర్టు సిట్టింగ్ జడ్జితోనా, హైకోర్టు జడ్జితోనా, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితోనా, లేకపోతే జిల్లా జడ్జితో సిట్టింగ్ జడ్జితోనైనా కూడా నీ ల్యాండ్ల మీద, నా ల్యాండ్ల మీద 100కి 100 విచారణ చెప్పడానికి ప్రెస్ ద్వారా నేను మీకు తెలియజేస్తున్నా. ఐమ్ రెడీ. నీ ప్రాపర్టీస్, నా ప్రాపర్టీ గురించి చెప్పావు, నేను విలేకరులు కూడా అందరూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నా ప్రాపర్టీలో ఎక్కడన్నా వేయించి గవర్నమెంట్ ల్యాండ్లో ఉన్నాను అంటే ఏ శిక్షకైనా మాధవర కృష్ణారావు 100కి 100 శిక్ష వహిస్తాడు. తెలంగాణలో సంచలనం సృష్టించిన బతికున్న వ్యక్తిని మార్చురీలో పెట్టిన ఘటనలో రోగి మృతి చెందాడు. మహబూబాబాద్ ప్రభుత్వాసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతూ పేషెంట్ రాజు మరణించాడు. ఈ విషయంపై ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాసరావు స్పందించారు. రాజు ఊపిరితిత్తులు, లివర్, ఎనీమియా తదితర వ్యాధులతో బాధపడుతున్నాడని, మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎంకు తరలిస్తామంటే బంధువులు ఒప్పుకోలేదని ఆరోపించారు. రాజును బతికించేందుకు తమ డాక్టర్ల బృందం ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదన్నారు. జాతీయ వార్తలు చూద్దాం. విపక్ష మహాగఠబంధన్ చొరబాటుదారుల కోసం పనిచేస్తోందని, బీహార్ ప్రజల కోసం కాదని మండిపడ్డారు ప్రధాని నరేంద్ర మోదీ. కాంగ్రెస్, ఆర్జేడీ వామపక్ష కూటమి ఎజెండా అభివృద్ధి కాదు, విధ్వంసం అంటూ ధ్వజమెత్తారు. బీహార్లో కటిహార్లో నిర్వహించిన ర్యాలీలో ప్రధాని మోదీ మాట్లాడారు. కోసీ ప్రాంత ప్రజలు అనుభవించిన కష్టాలను ఆర్జేడీ ఎప్పటికీ అర్థం చేసుకోలేదన్నారు. కటిహార్ వెనుకబడిన జిల్లాగా మిగిలిపోవటానికి కాంగ్రెస్, ఆర్జేడీ ప్రభుత్వాలే కారణమని విమర్శించారు. వరల్డ్ కప్ గెలిచిన మహిళా క్రికెట్ జట్టుపై ప్రధాని మోదీ మరోసారి ప్రశంసల జల్లు కురిపించారు. మన అమ్మాయిలు చరిత్ర సృష్టించారు అంటూ శుభాకాంక్షలు చెప్పారు. ఈ విజయం దేశ మహిళల్లో ఆత్మవిశ్వాసానికి చిహ్నమని అభివర్ణించారు. బీహార్లోని సహర్సాలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన ప్రధాని మోదీ మహిళా క్రికెట్ టీంను అభినందనల్లో ముంచెత్తారు. భారతీయ పుత్రికలు దేశానికి గొప్ప గౌరవం తెచ్చారు అంటే ప్రశంసలు కురిపించారు ప్రధాని నరేంద్ర మోదీ. माता सीता हो, देवी भारती हो, विदुषी गार्गी हो, ऐसे अनगिनत महिलाएं, माताएं हमारी प्रेरणाएं हैं. साथियों, नारी सशक्तिकरण की इस प्रेरक भूमि से मैं आज पूरे देश को महिला क्रिकेट विश्व कप की विजय पर बहुत बहुत बधाई देता हूं. कल मुंबई में भारत की बेटियों ने इतिहास रच दिया है. వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు ఎత్తు హాజరయ్యారు ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు. సకాలంలో అఫిడవిట్లు దాఖలు చేయనందుకు క్షమాపణలు కోరారు. వీధి కుక్కల వ్యవహారంలో తమ ఉత్తర్వులను అమలు చేయనందుకు సీఎస్లు స్వయంగా కోర్టుకు హాజరు కావాలని గత విచారణలో ధర్మాసనం ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ సహా పలు రాష్ట్రాల సీఎస్లు కోర్టుకొచ్చారు. ఈ సందర్భంగా తమ తీర్పును ఎందుకు అమలు చేయలేదని సీఎస్లను ప్రశ్నించారు జస్టిస్ విక్రమ్నాథ్. అక్టోబర్ 29న అఫిడవిట్ను దాఖలు చేసినట్లుగా ఏపీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. టాటా గ్రూప్లో మిస్త్రీ వివాదం చల్లారలేదు. టాటా ట్రస్ట్ బోర్డు నుంచి తొలగించడంపై న్యాయ పోరాటానికి దిగారు మెహ్లీ మిస్త్రీ. టాటా ట్రస్ట్ నిర్ణయాన్ని ముంబై చారిటీ కమిషనర్ ఎదుట సవాల్ చేశారు. ఈ వ్యవహారంపై ఆయన కేవీ దాఖలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టాటా ట్రస్ట్లోని ట్రస్టీల జాబితాలో మార్పులు ఆమోదించడానికి ముందు తన వాదన వినాలని మొహ్లీ మిస్త్రీ తన పిటిషన్లో కోరినట్లుగా తెలుస్తోంది. ట్రస్టీలందరికీ జీవితకాల నియామకం కల్పించాలని గతేడాది అక్టోబర్లో టాటా ట్రస్ట్ బోర్డు తీర్మానం ఆమోదించిన విషయాన్ని ఆయన కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినట్లుగా సమాచారం. రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గట్టి షాక్ ఇచ్చింది. మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా 3,000 కోట్లకు పైగా విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. అటాచ్ చేసిన ఆస్తుల్లో అనిల్ అంబానీకి చెందిన ముంబై పాలీ హిల్ నివాసంతో పాటు ఢిల్లీలో రిలయన్స్ సెంటర్కు చెందిన కొంత భూమి ఉన్నాయి.
వీటితో పాటు ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్, ముంబై, పుణె, ఠానా, హైదరాబాద్, చెన్నై, తూర్పుగోదావరిలో అనిల్ అంబానీ కంపెనీలకు చెందిన పలు నివాస కమర్షియల్స్ ప్రాపర్టీస్ను ఈడీ అటాచ్ చేసింది. వీటి మొత్తం విలువ 3,084 కోట్ల రూపాయలని అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. యెస్ బ్యాంక్ రుణాల మోసం కేసులో ఈడీ ఈ చర్యలు చేపట్టింది. ఇంటర్నేషనల్ అప్డేట్స్ చూద్దాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో చాలా దేశాలు చురుగ్గా అణ్వాయుధాలను పరీక్షిస్తున్నాయన్నారు. ఈ జాబితాలో పాకిస్తాన్ కూడా ఉందంటూ బాంబు పేల్చారు. రష్యా, చైనా, ఉత్తర కొరియా, పాకిస్తాన్ వంటి దేశాలు అణు పరీక్షలను నిర్వహిస్తున్నాయని, కానీ వీటి గురించి మాట్లాడట్లేదని చెప్పుకొచ్చారు. అమెరికా ఏదైనా బహిరంగంగానే చేస్తుందని, దాని గురించి మాట్లాడతామని ట్రంప్ స్పష్టం చేశారు. ఇతర దేశాల మాదిరిగానే తాము న్యూక్లియర్ టెస్టులు నిర్వహిస్తామని వెల్లడించారు. అమెరికా అణ్వాయుధ పరీక్షలకు ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభమైనట్లుగా ఆయన పేర్కొన్నారు. అయితే ఎప్పుడు, ఎక్కడ ఈ టెస్టులు చేపడతారన్న విషయాన్ని మాత్రం చెప్పలేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాకు వార్నింగ్ ఇచ్చారు. తైవాన్ పై దాడి చేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో జిన్పింగ్ తో పాటు ఆ దేశ ప్రజలందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఉన్నంత కాలం తాము ఏమీ చేయబోమని జిన్పింగ్ చెప్పారని, ఎందుకంటే వారికి పరిణామాలు ఎలా ఉంటాయో తెలుసంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల దక్షిణ కొరియాలో పర్యటించిన ట్రంప్ జిన్పింగ్ తో భేటీ అయ్యారు. అనంతరం చైనాపై టారిఫ్లను 10% మేర తగ్గించారు. రేర్ ఎర్త్ మినరల్స్ కు సంబంధించిన సమస్య కూడా పరిష్కారమైందన్న ట్రంప్ త్వరలోనే వాణిజ్య ఒప్పందం కూడా కుదరనున్నట్లుగా సంకేతాలిచ్చారు. జిన్పింగ్ తో భేటీ అత్యద్భుతమని ప్రశంసించి రోజులు గడవక ముందే డ్రాగన్ కు ట్రంప్ వార్నింగ్ ఇవ్వటం చర్చనీయాంశంగా మారింది. మరో ఆధునిక అస్త్రంతో ముందుకు వచ్చింది రష్యా. తీర ప్రాంత దేశాలపై భీకర స్థాయిలో దాడులు చేయగల ఫోసైటిన్ అణ్వాస్త్ర డ్రోన్ను ప్రయోగించే సామర్థ్యం ఉన్న ఖబారోవ్స్క్ జలాంతర్గామిని పుతిన్ సర్కార్ ప్రారంభించనుంది. అత్యంత వినాశనం సృష్టించగల ఈ డ్రోన్ని డూమ్స్డే డ్రోన్ అని కూడా పిలుస్తారు. అంటే ప్రళయకాల క్షిపణి అని దీని అర్థం. ఆఫ్ఘనిస్తాన్ ను మరోసారి భారీ భూకంపం కుదిపేసింది. రిక్టార్ స్కేల్ పై దీని తీవ్రత 6.3గా నమోదైంది. ఈ విపత్తులో మృతుల సంఖ్య 20కి పెరిగింది. 150 మందికి పైగా గాయపడ్డారు. అనేక మంది శిథిలాల్లో చిక్కుకున్నారు. ఉత్తర ఆఫ్ఘాన్ నగరం మజార్-ఏ షరీఫ్ సమీపంలో తెల్లవారుజామున ఒక్కసారిగా భూమి కంపించింది. మజార్-ఏ షరీఫ్ సహా ఇతర ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. భూకంపం కారణంగా పలు గ్రామాల్లో ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి. ఖోల్మ్ సమీపంలో 28 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లుగా యుఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. దీంతో సమీప ప్రాంతాల్లో అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కమింగ్ టు బిజినెస్ అప్డేట్స్. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ ఫ్లాట్గా ముగిశాయి. ముఖ్యంగా ప్రైవేట్ బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ స్టాక్ సూచీలపై ఒత్తిడి పెంచాయి. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ షేర్లు రాణించడం, త్రైమాసిక ఫలితాలు, ఆటోమొబైల్ సేల్స్ డేటా దన్నుగా నిలిచాయి. దీంతో భారీ నష్టాలు తప్పాయి. చివరికి సెన్సెక్స్ 38 పాయింట్ల లాభంతో 83,978 వద్ద ముగిసింది. నిఫ్టీ 41 పాయింట్ల లాభంతో 25,763 పాయింట్ల వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ సూచీలో మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, ప్యాసింజర్స్ వెహికల్స్, ఎటర్నల్, ఎస్బీఐ, భారతీ ఎయిర్టెల్ షేర్లు ప్రధానంగా లాభాల్లో ముగిశాయి. మారుతి సుజుకి, ఐటీసీ, టీసీఎస్, ఎల్ఎన్టీ, బీఈఎల్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. దేశవ్యాప్తంగా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹170 పెరిగి 1,23,170 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర ₹150 పెరిగి 1,12,900 చేరింది. దేశంలో ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి. అటు కేజీ వెండి ₹2,000 పెరిగి 1,68,000 పలుకుతోంది. కమింగ్ టు స్పోర్ట్స్ అప్డేట్స్. ఐసీసీ మహిళల వన్డే క్రికెట్ ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టుకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. విశ్వ విజేతగా నిలిచిన హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత మహిళల జట్టుకు 51 కోట్ల
క్యాష్ ప్రైజ్ అందజేస్తామని బీసీసీఐ తమ ప్రకటనలో పేర్కొంది. ఫైనల్లో సమిష్టిగా రాణించిన భారత్ 52 పరుగుల తేడాతో సౌత్ ఆఫ్రికాను ఓడించింది. 47 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ హర్మన్ సేన్ తొలి ప్రపంచ కప్ను ముద్దాడింది. గతంలో 2 సార్లు ఫైనల్లో ఓటమి ఎదురైనా ఈసారి ఏ తప్పిదం చేయకుండా భారత్ ప్రపంచ కప్ను ఒడిసి పట్టుకుంది. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం ధర్మాజిగూడెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ధర్మాజిగూడెం నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు, పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను లింగపాలెం ఆసుపత్రికి తరలించారు. మొన్న కర్నూలు జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ ప్రమాద ఘటన మరొక ముందే వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం ధర్మాజిగూడెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ధర్మాజిగూడెం నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు, పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను లింగపాలెం ఆసుపత్రికి తరలించారు. మొన్న కర్నూలు జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ ప్రమాద ఘటన మరొక ముందే వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇవి నాన్ స్టాప్ 9 PM న్యూస్ డీటెయిల్స్.